మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు కేబినెట్ లో ఖాళీగా ఉన్నటువంటి 6 బెర్తుల్లో 3 బెర్తుల్ని ఫిల్ చేసింది. సో కానీ ఈ 3 బెర్తులకి 3 రోజులైనా కానీ ఇప్పటి వరకు పోర్ట్ఫోలియోస్ ని అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతున్నప్పటికీ కూడా సో ఇప్పటి వరకు 17 కార్పొరేషన్ పోస్టులు ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. మరోవైపు 17 నెలల తర్వాత జస్ట్ 3 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని కమిటీలను నిన్న భర్తీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా ఢిల్లీ హైకమాండ్, ముఖ్యంగా హైకమాండ్ ఇక్కడ ఉన్నటువంటి నేతలతో చర్చలు సంప్రదింపులు పలుమార్లు జరిపిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క నిర్ణయం కోసం 100 సార్లు మీటింగ్లు పెట్టడం, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి నేతలను కాదని ఢిల్లీ నుంచి దూతలను పంపించడం, ఇక్కడ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఢిల్లీ తన నేతను ఇక్కడ పెట్టి వాళ్ళ మీద అజమాయిషీ చేయించడం, మరోవైపు ముఖ్యమంత్రిని పదే పదే ఢిల్లీకి పిలిపించడం, ఒకానొక సందర్భంలో కొన్నిసార్లు రాహుల్ గాంధీ ఇటు ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ప్రతి చిన్న నిర్ణయాన్ని కూడా ఢిల్లీ చుట్టూ తిప్పి ఆ నిర్ణయం కూడా తీసుకోకుండా చేసి ఇక్కడ ముఖ్యమంత్రి స్పీడ్ కానీ లేదా మంత్రుల స్పీడ్ కానీ ప్రభుత్వ స్పీడ్ కానీ బ్రేకులు వేసేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? మా ప్రతినిధి గాంధీ భవన్ దగ్గర సిద్ధార్థ్ ఉన్నారు. సిద్ధార్థ్, అసలు ఏంటి? సో ఢిల్లీలో ప్రతి చిన్న నిర్ణయానికి ఇన్నిసార్లు ఢిల్లీ చుట్టూ నేతలను తిప్పించడం, చివరికి నిర్ణయం తీసుకోకుండా దాన్ని డ్రాగ్ చేయడం, సో ఇదంతా చూస్తుంటే అసలు దీన్ని ఏమనుకోవాలి? కాంగ్రెస్ పార్టీ నేతలు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా ముఖ్యమంత్రికి కానీ పిసిసి చీఫ్ కానీ పూర్తిగా ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది కాంగ్రెస్ పార్టీలో? థ్యాంక్ యూ నవీన్. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్ రాకంటే ముందు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. యూ మేడ్ ఏ సౌండ్ ఇన్ తెలంగాణ అని ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. దాని తర్వాత పార్లమెంటు ఎన్నికల సందర్భంలో రాహుల్ గాంధీ ఇక్కడ ప్రచారానికి వచ్చినటువంటి సందర్భంలో ఆయనను రిసీవ్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్కు వెళ్ళిన సందర్భంలో కూడా మరొక కాంప్లిమెంట్ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఇచ్చారు. రేవంత్ ఈజ్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే అని ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఆ సందర్భంలో నేనేం ఎక్సర్సైజ్ చేయట్లేదు అని రేవంత్ రెడ్డి అనగా రాహుల్ గాంధీ నువ్వు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోయినా పొలిటికల్ ఎక్సర్సైజ్ ప్రతిరోజు చేస్తున్నావు, నేను అబ్జర్వ్ చేస్తున్నానని ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు. తెలంగాణకు సంబంధించినటువంటి విషయాల పట్ల పూర్తి స్వేచ్ఛను నీకే ఇస్తున్నాను, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల సీట్ల కేటాయింపు కానీ లేదంటే ఏదైనా నిర్ణయాలు తీసుకునేటువంటి అంశంలో కానీ చివరికి మొన్న రాహుల్ గాంధీతోని మల్లికార్జున ఖర్గేతోని కూర్చుని డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి చర్చ కూడా వచ్చింది. ఇది కూడా నువ్వు ఎవరికైనా టికెట్ ఇవ్వు, గెలిపించే బాధ్యత నువ్వే తీసుకోవాలి అని ఒక బాధ్యత చెప్పారు. సో రేవంత్ రెడ్డి విషయంలో అధిష్టానం కానీ రాహుల్ గాంధీ చాలా క్లియర్గా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ సీనియర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ సీనియర్ మంత్రులు కానీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రేవంత్ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం తర్వాత ఢిల్లీకి లెటర్స్ రూపంలో కానీ మెయిల్స్ రూపంలో కానీ వీటిపైన మాకు అబ్జెక్షన్స్ ఉన్నాయి, వీటిని కొద్దిగా హోల్డ్ చేయండి, మాతో సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి అని ఒక కొర్రీ పెడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు 45 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారని మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా పదే ఢిల్లీకి పిలవడం పట్ల కొద్దిగా అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాడు, నేను తెలంగాణ ప్రయోజనాల కోసం 35 సార్లు వెళ్ళాను, 15 సార్లు మాత్రమే పార్టీకి సంబంధించినటువంటి విషయాల పట్ల ఢిల్లీకి వెళ్ళాను, ప్రధానమంత్రిని కలవడానికి తెలంగాణ ప్రయోజనాల కోసం ఎన్నిసార్లు అయినా కలవడానికి నేను సిద్ధంగా ఉన్నానని పదే ప్రకటిస్తున్నాడు. కానీ ఈ పార్టీ నిర్ణయాలకు సంబంధించి పదే ఢిల్లీకి పిలవడం తక్కువ సార్లు అయినప్పటికీ పదే ఢిల్లీకి పిలవడం, అక్కడ చర్చించడం, కానీ ఒక కంక్లూజన్కు రాకపోవడం. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అదే జరిగింది, పార్టీకి సంబంధించినటువంటి పదవుల విషయంలో అదే జరిగింది. దాంతోపాటు చిన్న అంటే రాష్ట్రంలో సార్ట్అవుట్ చేసుకోవాల్సినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ డైరెక్టర్లకు సంబంధించినటువంటి విషయం కానీ జనరల్ సెక్రటరీలు లేదంటే వైస్ ప్రెసిడెంట్ అంటే రాష్ట్ర పరిధిలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కూడా ఇక్కడ తీసుకోకుండా ఢిల్లీలోనే ఫైనల్ చేయాలి అనే ఒక కుంటి సాగు పెట్టుకోవడంతో ఇటు రాష్ట్రము ప్రభుత్వము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ అబాసు పాలవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇటు పక్క పార్టీలు ప్రతిపక్షాలే కాకుండా సొంత పార్టీలో కూడా రేవంత్ రెడ్డిని పదే ఢిల్లీకి పిలవడం పట్ల కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పట్ల ఒక నెల రోజుల క్రింద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ అనుకోవచ్చు, వీళ్ళందరూ కాంగ్రెస్ అధిష్టానానికి ఏఐసిసి పెద్దలకు అందరికీ మెయిల్స్ రూపంలో వీళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్స్ రాశారు. పదే రేవంత్ రెడ్డిని అక్కడికి పిలవడం పట్ల ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం కానీ పార్టీ కానీ అబాసు పాలవుతుంది. దాంతోపాటుగా ఇప్పుడు పిలిచిన ప్రతిసారి నిర్ణయాలు తీసుకోకుండా దాన్ని పెండింగ్లో పెట్టడం వల్ల
ఇటు పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, గ్రేటర్ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి పదవుల విషయంలో కానీ, నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ, కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కానీ ఒక తుది నిర్ణయం తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. పదే పిలవడాన్ని ఖచ్చితంగా మానుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పొటెన్షియాలిటీ లీడర్షిప్ ఉంది. దాంతోపాటుగా పీసీసీ చీఫ్ ఉన్నాడు, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వాళ్ళే ఏరుకోరి ఆమెను ఇక్కడికి పంపించారు. వీళ్ళందరూ ఉండగా చిన్న నిర్ణయాలకు కూడా ఢిల్లీ ఓకే చెప్తేనే, ఢిల్లీ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వీళ్ళు దాన్ని ఓపే చేయాలి, దాన్ని పాటించాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చేయడం సరైన పద్ధతి కాదు అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఫీల్ అవుతున్నారు. సో మొత్తానికైతే రేవంత్ పదే ఢిల్లీకి వెళ్ళడం పట్ల అదైతే గుడ్స్ అండ్ నాట్ అట్ ఆల్ గుడ్ సైన్ అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు కూడా అభిప్రాయపడుతున్నారు. వాళ్ళు నమ్మకం ఉన్న తర్వాత, ఎందుకంటే 5 సీట్ల నుంచి 65 సీట్లు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పైన నమ్మకం పెట్టుకోకుండా పదే పిలవడం పట్ల పార్టీ అప్రతిష్టపాలు అవుతుంది. దాంతోపాటు కాంగ్రెస్ ఒక మెకానిజం, అంటే పాత స్ట్రక్చర్ని, గాంధీ ఐడియాలజీని ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఈ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నేతలందరినీ కూడా ఎంకరేజ్ చేసేటువంటి సాంప్రదాయం పార్టీ హైకమాండ్ కు ఉంటుంది. సో దానిలో భాగంగానే ఇక్కడైతే ముఖ్యమంత్రి మీద ఫిర్యాదులు చేసే వాళ్ళు కావచ్చు, షికాయతులు చెప్పే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఢిల్లీ ఎంటర్టైన్ చేస్తుంది. సో దాని ఫలితం ఇక్కడ ప్రభుత్వ పాలనకి కొంత ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సో రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణలో ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సో దాంట్లో రుణమాఫీ కావచ్చు, కులగణనే కావచ్చు, ఎస్సీ వర్గీకరణే కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో కానీ వీటిని మార్కెటింగ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉంది. సో ఇదే విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు ఇట్లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా ముఖ్యమంత్రిని పదే ఢిల్లీకి పిలిపించడం, సో నిర్ణయాలన్నీ కూడా ఢిల్లీలో సాగడం, ముఖ్యమంత్రికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోవడం, ఇక్కడ సాగుతున్నటువంటి పాలనకు స్పీడ్కి బ్రేకులు వేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నటువంటి